హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ఇప్పుడు నార్మల్ బ్లౌజ్తోనే కటింగ్ చేస్తున్నాను హ్యాండ్స్ అనేది కూడా. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం మెజర్మెంట్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల ఖర్చు భాగంతో అయినా మనం తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు నేను పైనుంచే మెజర్మెంట్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. మిడిల్కి ఈ విధంగా మనకి ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్కి ఇప్పుడు కూడా నడుము భాగానికి కింద బెల్ట్ వేసుకోవడం మనకి స్టిఫ్గా ఉంటుంది. నడుము పైకి ఎత్తకుండా ఉండాలంటే మనకి బెల్ట్ అనేది యూస్ చేసుకోవాలి, లేదా మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. నేనైతే బెల్ట్ అనేది యూస్ చేస్తున్నాను. లాస్ట్లో కటింగ్ చేస్తాను బెల్ట్ అనేది. ఇప్పుడు ముందు కింద మనం క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ముందుగా మనం క్లాత్ ఎప్పుడు కూడా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఈ విధంగా చాలామంది రైట్ రాంగ్ అడుగుతున్నారు కదండి. మనకి అంచు భాగంలో తెలుస్తుంది మనకి రైట్ రాంగ్ అనేది. మనం ఒకవేళ ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే మనకి అంచు భాగం అనేది రైట్ సైడ్ ఎప్పుడు కూడా డార్క్గా ఉంటుంది, అదే రాంగ్ సైడ్ కొంచెం లైట్గా ఉంటుంది. అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది, రాంగ్ సైడ్ లోపల ఫోల్డింగ్ అయ్యి ఉంటుంది. చూసుకొని వేసుకోండి. ఇప్పుడు క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి ముందుగానే. మరి బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ అండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి ఖర్చు భాగానికి మనం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి నడుము భాగం దగ్గర. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి బ్లౌజ్ పొడవు అనేది వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి మనం. అంటే ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి, ఏదో మనం టేప్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ అంటే మనకు పొడవు ఎంత అవుతుందో మెజర్మెంట్ వచ్చింది. ఖర్చు భాగానికి మాత్రం ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి డీప్ దగ్గర పైన. ఇప్పుడు మెడ భాగం లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు చాలామందికి షోల్డర్స్ జారిపోతున్నాయి అని అడుగుతున్నారు కదండి. షోల్డర్స్ జారకుండా ఉండాలంటే మెడ అనేది మనం స్టిఫ్గా పైకి పట్టుకోవాలి, డీప్ దగ్గర పట్టుకొని. ఇప్పుడు మెడ భాగానికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఖర్చు భాగానికి ఇప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ బయటకు తీసుకోండి ఈ విధంగా. ఇప్పుడు బ్లౌజ్ పొడవుని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ బయటకు తీసుకోండి. అలాగే పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. కింద మార్కింగ్ నుంచి మనకి లూజ్ అనేది 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. పొడవు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే మనకు లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని మనం స్ట్రైట్గా తీసుకోండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్స్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి చంక భాగం దగ్గర. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ అనేది. అలాగే మనకి బ్లౌజ్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి కిందకి స్ట్రైట్గా. ఇప్పుడు మనం చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా, లేదా టేప్నైనా ఉపయోగించుకోండి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ అనేది.
మనకి బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి లూజ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. మనకి లూజ్ ఎక్స్ట్రా అయినట్లయితే ఎక్స్ట్రా అనేది పెంచుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒక 2 ఇంచెస్కి చూసుకొని ఖర్చు భాగానికి మార్క్ చేసుకోండి. అలాగే రౌండ్ నెక్ కోసం ఇక్కడ రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ పెద్దగా మెడ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కింద నుంచి అనేది లోతు తీసుకోవచ్చు. అలాగే సన్నగా ఉండేవాళ్ళు పైన వెడల్పు అలాగే ఉంచుకోండి. కిందకు వచ్చేసరికి కొంచెం లైన్ అనేది పైకి మార్చేసుకోండి. ఈ విధంగా అప్పుడు మనకి డీప్ అనేది కొంచెం తగ్గుతుంది. వీప్ అంతా కనిపించకుండా మనకి చిన్నగా మెడ ఉంటుంది. కరెక్ట్గా సరిపోతుంది సన్నగా ఉండే వాళ్ళకి. ఇప్పుడు మనం మార్కింగ్ చుట్టూరు కట్ చేసుకోవాలి. నేను ఈ మార్కింగ్ అనేది డిజైన్ కట్ చేసేటప్పుడు కట్ చేస్తాను రౌండ్ అనేది. మీకు రౌండ్ ఇష్టపడే వాళ్ళు రౌండ్ కట్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మా వీడియోస్ మీకు నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు బ్లౌజ్ ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి వీడియోస్ గురించి. సింపుల్ టిప్స్తో మీకు బ్లౌజ్ అనేది మీకు మీరుగా బ్లౌజ్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. బెల్ట్ జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తుందండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితేనే చూసుకొని మార్క్ చేసుకోండి. పొడవు అనేది మనకి ఎంత అయితే పొడవునే ఈ విధంగా మార్క్ చేసుకోండి. రెండు వైపులో కూడా మనం ఇదే విధంగా వేసుకోవాలి డాట్స్ అనేది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం నడుం భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ మనం, లేదా మనం స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ నుంచి మిడిల్ పాయింట్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా చెక్ చేసుకోండి. మనకి ఖర్చు భాగంతో ఎంత అవుతుందో అక్కడ వరకు ఈ విధంగా పైకి ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది క్రాస్గా తీసుకోవచ్చు, లేదా స్ట్రైట్గా అయినా మనం తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. నేను స్ట్రైట్గానే తీస్తున్నాను ఓపెన్ అనేది. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి ఫ్రంట్ అనేది ఓపెన్ సైడ్ ఒక 1/2 ఇంచ్ వదిలేస్తున్నాను నేను మార్కింగ్ అనేది. మీకు అది అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా పైకి ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మన చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు కింద కూడా మనం డైరెక్ట్ కట్ చేస్తే సరిపోతుంది. లూజ్ అనేది కూడా మార్కింగ్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే లోపల లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ కొంచెం చిన్నగా ఒక 1/2 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది ఎక్స్ట్రా అనేది మన ఖర్చు భాగానికి నేను మార్కింగ్ చేసి ఎక్స్ట్రా అనేది జాయిన్ చేస్తాను ఓపెన్ సైడ్ అనేది. ఇప్పుడు నేను పైకి మనం ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోవాలి మెడ భాగానికి. ఈ విధంగా స్ట్రైట్ మార్కింగ్ అనేది చేసేసుకోండి. ముందు మనకి ఫ్రంట్ పార్ట్లో ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుతున్నాను ఓపెన్ సైడ్. మనకి లూజ్ సరిపోలేదు కాబట్టి, లేదా మనం ఇటు సైడ్ కన్నా పెంచుకోవచ్చు ఎక్స్ట్రా అనేది. ఇక్కడ మనకు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇటు సైడ్ పెంచడానికి లేదు కాబట్టి ఓపెన్ సైడ్ అనేది ఎక్స్ట్రా పెంచుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్‌లో మీకు మార్కింగ్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు. ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్‌గా చూసుకోండి ముందు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి స్ట్రైట్‌గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి ఎప్పుడు కూడా మనం మెడ భాగాన్ని వేసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు మనం చుట్టూరు కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ అనేది మెడ భాగానికి వేసుకోవచ్చు, లేదా ముందైనా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగం దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి. షోల్డర్ దగ్గర లూజ్ అనేది కూడా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగం అనేది ఈ విధంగా వేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను పెంచుతాను కాబట్టి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లూజ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రానే కావాలి కాబట్టి ఇక్కడ నుంచి మనం కొంచెం పైకి ఖర్చు భాగానికి మార్చేస్తే సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్కి అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఓపెన్ సైడ్ జాయింట్ చేసుకోవాలి. చిన్నగా వచ్చింది కాబట్టి కొంచెం ఒక చిన్నగా అయినా మన బ్లౌజ్ అనేది ఈ విధంగా సరిపెట్టుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చిన్న బ్లౌజ్ అయినట్లయితే ఒకవేళ ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి చిన్నది జాయిన్ చేస్తే సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఈ విధంగా మనకి ఎక్కడైతే ఉందో డాట్ అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. లోత్ అనేది ఇక్కడి నుంచి సన్నగా తీసుకోవాలి. మనకు సన్నగా ఉండాలి పైనుంచి సరిపోతుంది. కొంచెం లావుగా ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనం ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోత్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు 4th డాట్ వేసుకోండి, ఫిట్గా ఉంటుంది. అదే మనకి లావు ఉండాలి మాత్రం 3 డాట్స్ వేసుకోండి. మనకి లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు లోత్ అనేది కొంచెం పైనుంచి కట్ చేస్తున్నాను. నేను 3 డాట్సే వేస్తున్నాను. మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ తీయాలి కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి. ఎక్స్ట్రా అనేది మనం ఇక్కడైనా జాయింట్ చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా జాయింట్ చేసుకొని మనం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా జాయింట్ చేసుకోండి. మనకు ఒకవేళ క్లాత్ తగ్గినట్లయితే మీకు ఒకవేళ ఇక్కడ ఫ్రంట్లో కలిసిపోతుంది కాబట్టి సరిపోతుంది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం చంక భాగానికి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగంలో మనం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకోవాలి. ఈ పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగానే తీసుకోవాలి. అప్పుడు మనకి చంక భాగాలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఓపెన్ సైడ్ ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో అంతవరకు ఒక మార్క్ చేసుకోండి.
మనకు ఓపెన్ సైడ్ అనేది కలుస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే మనం దీంట్లో నుంచే ఓపెన్ అనేది చూసుకోండి. మనకి దీంతో డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో వేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మన డాట్స్ మరీ పొడవు పెట్టుకోకండి. మనకు 2 జాయింట్ చేసినప్పటి నుంచి ఇక్కడికి వస్తుంది మనకు డాట్ అనేది, తగ్గించి వేసుకోండి. అలాగే 2 ఇక్కడ కూడా జాయింట్ చేస్తాం కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు డాట్స్ అనేవి. షేప్ దగ్గర నుంచి ఇక్కడికి మనం 3 ఇంచెస్ మనకి గ్యాప్ వదులుకొని ఇక్కడి నుంచి మనం డాట్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం డాట్ వెడల్పు వేసుకోండి. రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ చంక భాగం డాట్ వేసుకోవాలి. 4th డాట్ వేసేవాళ్ళు మిడిల్ నుంచి వేసుకోండి. మనం ఎక్స్ట్రా క్లాత్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోండి. మనకి ఎగ్జాక్ట్లీ 2 ఇంచెస్ ఉండాలి అనుకునే వాళ్ళు. నేను ఈ డాట్స్ అనేది కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు ఇది జాయింట్ చేసినప్పుడు మీకు ఇప్పుడు షేప్ పట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్కి మనకి క్లాత్ని బట్టి షేప్ పట్టి అనేది తీసుకోండి. ముందు 2 తీసుకోండి. తర్వాత ఎక్స్ట్రా అనేది మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు, లేదా 2 మనం వేసుకోవచ్చు. డాట్స్కి షేప్ పట్టికి ఎప్పుడు కూడా మనకి షేప్ పట్టికి ఇన్విజిబుల్ షేప్ పట్టీస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఉక్సుల పట్టితోనే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. షేప్ పట్టి కూడా ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా కింద కూడా మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఈ విధంగా ఖర్చు భాగానికి పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అలాగే లూజ్ అనేది ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 2 అయితే మనకి ఈక్వల్గా ఉండవు. ఓపెన్ సైడ్ నుంచి లోత్ అనేది మార్క్ చేసుకుంటూ మన నడుము భాగానికి కలుపుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా మనకి 3.5 ఇంచెస్ ఉంటుంది, నడుము భాగానికి 2.5 ఇంచెస్ ఉంటుంది. అదే మనకి చిన్న బ్లౌజ్ అయినట్లయితే మన బ్లౌజ్ మెజర్మెంట్స్తో సరిపోతుంది. బ్లౌజ్ అనేది మనం ఏ సైజ్ బ్లౌజ్ పెద్దగా పెంచినా సరే మన మెజర్మెంట్స్ అనేది 3.5, 2.5 ఇంచెస్ అనేది మ్యాక్సిమం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి. మనకు ఓపెన్ ముక్కలు ఇప్పుడు కూడా స్ట్రైట్గా ఉండేవి 2 తీసుకోండి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది ఓపెన్ ముక్కలు అనేది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్కి చాలామందికి డౌట్ అడుగుతున్నారు కదండి. హ్యాండ్స్ అనేది ముందు ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోండి. మిడిల్కి 2 హ్యాండ్స్ కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. మెయిన్ మనం ఇదే భాగాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది లోపలికే ఉంటుంది, మనకు రైట్ సైడ్ అనేది పైకి ఉంటుంది. మార్కింగ్ అనేది చూసుకోండి. ఇప్పుడు నేను పొడవు వచ్చి నేను ఒక 11 ఇంచెస్ పెడుతున్నాను. అంటే ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మీకు హ్యాండ్ పొడవును బట్టి మీరు వేసుకోండి మార్కింగ్ అనేది. లేదంటే మన నార్మల్ బ్లౌజ్ అనుకున్నట్లయితే నార్మల్ బ్లౌజ్కి 1.5 ఇంచ్ వదులుతాం కదండి, కింద అలా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ముందు మిషన్ లైన్ కోసం ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి హెమ్మింగ్ వర్క్ కోసం. ఇప్పుడు చాలామంది హ్యాండ్ కోసం అడుగుతున్నారు కదండి. మన ఫుల్ హ్యాండ్ పొడవు అనేది మనకి పొడవు ఎంత అవుతుందో షోల్డర్ నుంచి పొడవు మీకు ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకు మార్కింగ్ అనేది చూసుకోండి. పొడవు ఇంచెస్, ఆ ఇంచెస్ని మనం ఈ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ పైనుంచి ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇక్కడి నుంచి మన మెజర్మెంట్ అనేది పొడవు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 10 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను.
ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేస్తాను. మన హ్యాండ్ పొడవును బట్టి మీరు మార్క్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్తోనే కటింగ్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అది ఎక్కడ పెట్టుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకోండి. లూజ్ అనేది మనకు లూజ్ అనేది ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. అంటే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఇదే లూజ్ అనేది పొడవు మార్కింగ్ చేసుకోండి. మనకి కిందకు వచ్చేసరికి లూజ్ అనేది తగ్గుతుంది. హ్యాండ్ పొడవును బట్టి తగ్గుతుంది కాబట్టి ఒక 5 ఇంచెస్ లేదా 6 ఇంచెస్కి మీరు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ అలా పెంచుకోండి. ఈ మార్కింగ్ అనేది ఖర్చు భాగానికి మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్కి సరిపోతుంది. ఇప్పుడు ఇదే మార్కింగ్ మీరు స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత ఇంచెస్ కావాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి మనకి ఒక 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1.5 వరకు స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అయితే సరిపోతుందో మనం మార్క్ చేసిన దగ్గర నుంచి మార్కింగ్ అనేది చేసుకోండి. అంటే మనకి ఇక్కడికి లూజ్ సరిపోతుంది. ఎక్స్ట్రా చంక భాగం అనేది సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా అనేది చంక భాగం దగ్గర జాయిన్ చేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. కింద నుంచి మనం ఇక్కడే పైన కొంచెం ఎక్స్ట్రా అనేది మార్క్ చేస్తే సరిపోతుంది జాయిన్ చేసేటప్పుడు. మనకి క్లాత్ ఎక్స్ట్రా అనేది ఉంది కాబట్టి ఇది కట్ చేసుకొని మనం పై సైడ్ జాయిన్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది చూసుకోండి మనకి ఎంతైతే సరిపోతుందో. మనకి ఎక్స్ట్రా అనేది చంక భాగం దగ్గర కాబట్టి 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి హ్యాండ్ అనేది మన క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్లోనే జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి హ్యాండ్ కింద అవసరం లేదు, పైన ఒక్కటే యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు ఎంత అవుతుందో లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. మనం ఒక్కొక్క హ్యాండ్కి వచ్చి 2 పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి 2 ఆ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు చాలామందికి డౌట్స్ అడుగుతున్నారు కదండి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా మనకి షోల్డర్కి రావాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. లేదా ఫ్రంట్ పార్ట్ అనేది పైకి ఎత్తి పెట్టేస్తుంది, గుగ్గులుగా వచ్చేస్తుంది ముడతలు అనేవి. అవి రాకుండా ఉండాలంటే మనం ఆ జాయింట్ అనేది కరెక్ట్గా మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా చూసుకోండి.
ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు రైట్ సైడ్స్ 2 కూడా ఒకదానిపై ఒకటి వేసుకోవాలి. రైట్ సైడ్స్ 2 ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు మనం రాంగ్ సైడ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్కి అయితే తెలియదు కాబట్టి మీరు ప్లెయిన్ బ్లౌజ్కి ముందుగానే మార్క్ చేసుకోండి. ఎందుకంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఒకటి రైట్ ఒకటి రాంగ్ వస్తుందని చాలామంది అడుగుతున్నారు కదండి. అవి రాకుండా ఉండాలంటే మనం రాంగ్ సైడ్ అనేది ముందు మెయిన్ మార్క్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. మనకు రాంగ్ సైడ్ వెనక ముందు మార్క్ చేసుకోండి ముందుగానే. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా లోతు తీసుకోవడం, మనకి ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా అయితే లోతు తీసుకున్నాం మనం హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా లోతు తీసుకోవాలి. అప్పుడే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోయినట్టయితే ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. నేను చేసిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి, మీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ లోతు భాగంలో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ అనేది ఎలా డిజైన్ చేయొచ్చో కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి కూడా జాయింట్ చేసుకోవాలి. అలాగే మన బ్యాక్ పార్ట్కి కింద నడుము భాగం దగ్గర బెల్ట్ భాగాన్ని యూజ్ చేసుకోవాలి. మనం స్ట్రైట్గా కట్ చేసిన ముక్కల్ని జాయింట్ చేసుకుంటే కింద సరిపోతుంది బ్యాక్ పార్ట్కి. అలాగే మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా మెడ భాగానికి ముక్కలు అనేవి క్రాస్గా కట్ చేసుకోండి. అలాగే షేప్ పట్టికి మనకు ఒకవేళ క్లాత్ తగ్గినా సరే మనం వేరే కలర్నైనా వెనక భాగానికి వేరే కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేయాలనుకుంటున్నారు మీకు తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. ఇంకా మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినట్లయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. మీకు బ్యాక్ నెక్ డిజైన్ అనేది లాస్ట్ అంటే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, మీకు ఈ బ్లౌజ్ ఎలా డిజైన్ చేయాలనేది కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి. కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.